మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు మన దగ్గర ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం అసలు రాష్ట్రంలో కూడా ఇలా ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది, రివ్యూ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. దాని గురించి ఎంతోమంది నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. రివ్యూ మీటింగ్ అనేది జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు కూడా వచ్చి రివ్యూ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ దాని గురించి ఏం చెప్తారన్న? రివ్యూ మీటింగ్ పార్టీ డైరెక్షన్ ప్రకారం వారు ఇన్ఛార్జిగా మీటింగ్ చేస్తున్నారు. నేను కూడా వారిని కలవడానికి రావడం జరిగింది. పార్టీని మంచిగా మరి కింది లెవెల్ వరకు ఎట్లా తీసుకెళ్లాలి, ఇంకా ఎట్లా పటిష్టం చేయాలనేది ఒక మంచి కార్యక్రమం తీసుకుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుల వారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అవన్నీ రివ్యూ చేసుకుంటూ వారు పార్టీని ఇంకా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి దీన్ని నేను మీనాక్షి నటరాజన్ గారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, ఇంకా లేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అది సమయం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం నిర్ణయం చేసి ఎప్పుడు వెళ్ళాలా, ఏ విధంగా వెళ్ళాలనే విషయాన్ని అది ప్రభుత్వమే డిస్క్లోజ్ చేస్తుంది కాబట్టి నేను ఈ సందర్భంగా ఆ విషయాన్ని తెలియజేస్తాను. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ అంటున్నారు కావాలని చెప్పి లేట్ చేస్తున్నారు. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టినట్టయితే కాంగ్రెస్కున్న వ్యతిరేకతతో ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి పెట్టట్లేదని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ముందు టీఆర్ఎస్ను బీఆర్ఎస్కి ఎందుకు మార్చిండ్రో దానికి జవాబు చెప్పాలి. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఎందుకు అంటే మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టినారు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ. అదేవిధంగా పార్లమెంట్లో గుండుసిన ఇచ్చినారు కాబట్టి వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళ కుటుంబంలో జరిగే గిమ్మిక్కులు ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటి నుంచి డివైడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు మరి ఈరోజు దూషిస్తుంది తప్ప వేరే కాదు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మరి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మరి విదేశాల నుంచి నిధులను తీసుకురావడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు కాబట్టి అది చూసి ఓరవలేక ఈ కల్వకుట్ల కుటుంబం వారి యొక్క గొడవల్ని డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసేటువంటి కార్యక్రమం ఇదని చెప్పేసి నేను తెలియదు. అంటే నిన్న జరిగిన నిరసన సభలో కేసీఆర్ గారికి కావాలని చెప్పి కక్షపూరితంగానే నోటీసులు ఇచ్చారు, కావాలని చెప్పి చేస్తున్నారు ఇదంతా అని చెప్పి కూడా అంటున్నారు కవితక్క. దానికి మీరేం చెప్తున్నారు? కేసీఆర్ జగమెరిగినటువంటి అవినీతి పరుడు. ఈయన చేయని అవినీతి లేదు. అన్ని మరి ఫీల్డ్లలో అవినీతి చేసినారు. భూముల విషయంలోనైతేనేమి, అదే రకంగా ఫైనాన్స్ విషయంలోనైతేనేమి, మిషన్ కమిషన్ భగీరథ, కాకతీయ, కాళేశ్వరము, అదే రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములను కూడా లాక్కొని, మిగులు భూములను లాక్కొని ఈరోజు ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోకుండా మరి వీకర్ సెక్షన్స్ ఆయన కూతురే చెప్పింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు, ఇక్కడ బీసీలకు ఏం జరగలేదు, ఎస్సీలకు ఏం జరగలేదని కవితనే చెప్తున్నారు. అంటే కవిత ఎక్స్పోజ్ చేసింది కేసీఆర్ యొక్క ప్రభుత్వాన్ని. కాబట్టి మేము దీని మీద ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కవిత గారు కూడా ఒక పార్టీ పెడతారని చెప్పి కూడా ఒక చిన్న చర్చ అయితే జరుగుతుంది. దాని వెనక కూడా రేవంత్ రెడ్డి గారు ఉండి కూడా ఇదంతా స్క్రిప్ట్ రాసి పంపుతున్నారు. మొన్న రీసెంట్గా రాసిన లేఖలో కూడా చెప్పారని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? కవిత పార్టీ పెట్టినా, మరి హరీష్ రావు బీజేపీలో పోయినా, మరి కేటీ రామారావు డల్లాస్లో మరి నాటకాలు చేసినా ఇదంతా డైరెక్టెడ్ బై కేసీఆర్ కుటుంబం మీద జరిగేటువంటి విచారణలు కానీ, వారు చేసిన దోపిడీ కానీ దాని నుంచి దృష్టి మళ్లించడానికి చేసే గిమ్మికుల భాగమే ఇవన్నీ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. రివ్యూ మీటింగ్ అనేది జరిగింది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్తో కూడా వీళ్ళు రివ్యూ మీటింగ్ అయితే అరేంజ్ చేశారని దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అసలు రివ్యూ మీటింగ్ ఏం జరుగుతుంది అన్న లోపల? రివ్యూ మీటింగ్లో ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంట్ రివ్యూ మీటింగ్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ మహబూబ్నగర్ పార్లమెంట్కి సంబంధించి పార్టీ పటిష్టతపై, అదేవిధంగా పార్టీ పునర్నియామకంపై చర్చించడం జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో రాబోయే రోజుల్లో మేము వివరించిన తీరుపై కూడా చర్చించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మేము డిస్కస్ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే నిన్న నిరసన సభ అనేది కవితక్క గారు అయితే చేశారనమాట. కావాలని చెప్పి కక్షపూరితంగానే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది అని చెప్పారు. కేసీఆర్కి నోటీసులు ఇచ్చినట్టయితే యావత్ తెలంగాణకి ఇచ్చినట్లు అని చెప్పి కూడా చెప్పారు. దానికి కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఈరోజు ఆయన అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఆయనకు నోటీసులు ఇచ్చారు. అంత మాత్రాన తెలంగాణ ఎందుకు బాధ్యత? మీరు దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను ఎందుకు అందులో భాగస్వాములను చేస్తారు? ఆ దోపిడీ చేసిన డబ్బులని ఫస్ట్ తెలంగాణ ప్రజలకు పంచండి, అప్పుడు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆయన చేసిన దాంట్లో గొప్ప ఇంజనీర్ అని కూడా చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన గొప్ప ఇంజనీర్ అయినందుకు ఇప్పుడు కట్టిన 1 ఇయర్కే కాళేశ్వరం కూలిపోయింది. అదే గొప్ప ఇంజనీరింగ్ తనమాట బయటపడ్డది. దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కమిషన్ ఈరోజు ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఆ ఎంక్వైరీని అటెండ్ అయ్యి మీ నిజాయితీ
నిరూపించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత వచ్చి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. అంటే కాంగ్రెస్ని విమర్శించడం పనిగా పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు ప్యాషన్ అయిపోయింది. పేపర్లలో టీవీలలో చూపెట్టాలని ఏం చేయాలి, కాంగ్రెస్ని విమర్శించాలి, రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి. అది జరుగుతా. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోవడానికి గల కారణం ఓడిపోతారని చెప్పి కూడా అంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకపోవడానికి కారణం మేము చేసిన కులగణన మొత్తం పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు చేయాలనే ఆలోచనతోనే ఇన్ని రోజులు లేట్ అయింది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టబోతా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.